నాయుడుపేటలో స్కూల్ బస్సుల భద్రతపై అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం నాయుడుపేట ఏఎల్సీఎం ప్రాంగణంలో డీఎస్పీ జి చంచబాబు ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఆర్టీఓ అనిల్ కుమార్ సంయుక్తంగా నిర్వహించారు. నాయుడుపేట, చెట్టమూరు, ఓజలి మండలాలకు చెందిన పాఠశాల యాజమాన్య ప్రతినిధులు, బస్సు డ్రైవర్లు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డీఎస్పీ చంచబాబు మాట్లాడుతూ విద్యార్థుల ప్రాణ భద్రతకు డ్రైవర్లు, స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులందరూ సమాన బాధ్యత వహించాలని అన్నారు. ప్రతిరోజు వాహనాలను తనిఖీ చేయటం, పిల్లల ఎక్కింపు, దింపడంలో జాగ్రత్తలు తీసుకోవటం అత్యవసరమని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా ఉండేటువంటి బస్సులు భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయనే ఉద్దేశంతో చెక్ చేయడానికి సులూరుపేట ఎంఈ అనిల్ గారి ఆధ్వర్యంలో మేము అందరం పోలీసు కలిసి దాంట్లో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అవుతుందా లేదా, భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ప్లస్ దాంట్లో సేఫ్టీ అలారమ్స్ ఎలా ఉన్నాయి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పనిచేస్తున్నాయా లేదా, ఇలాంటి వాటిని చెక్ చేయాలనే ఉద్దేశంతో అన్ని, ప్లస్ వాటి యొక్క రోడ్డు కంపాటబిలిటీ అంటే దానికి సంబంధించిన పర్మిట్లు కానీ, డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్లు కానీ అవన్నీ చెక్ చేయాలనే ఉద్దేశంతో అన్ని బస్సులని ప్లస్ చెక్ చేయడం జరిగింది అనిల్ గారు ప్లస్ మేము. వీటితో పాటు కొంతమంది ఆ స్కూల్ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కూడా రమ్మన్నాం. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా అడిగాం. ఇక్కడ ప్రస్తుతానికి ఎలాంటి కంప్లైంట్స్ చెప్పలేదు. ఇది కంటిన్యూస్గా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మేము పేరెంట్స్ ప్రికాషన్స్ అన్నీ చెప్పడం జరిగింది. ఇది దీంట్లో ఎంబీ అనిల్ గారు వాళ్ళకు కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు. మేము విద్యా సంస్థలను కూడా కోరుతున్నాం, మీరు మీ విద్యా సంస్థ ప్లస్ స్కూల్ బస్సు యొక్క సేఫ్టీతో పాటు విద్యార్థులు వాళ్ళ సేఫ్టీ, వాళ్ళకి అప్పుడప్పుడు మాక్ డ్రిల్స్ లాంటివి కండక్ట్ చేయడం, పిల్లలు కూడా నేర్పించడం, ఎమర్జెన్సీ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలనేది వాళ్ళు కూడా జరిపించాలని చూసాం. డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండేటట్టు, మారేటట్టయితే కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాడిని పెట్టేటట్టు, దానికి రెస్పాన్సిబిలిటీ స్కూల్ మేనేజ్మెంట్ లేదా కాలేజ్ మేనేజ్మెంట్ తీసుకోవాలి. దానికి పర్మిట్స్ అవన్నీ పర్మనెంట్గా ఉంటాయి. కానీ డ్రైవర్ ఎప్పుడైనా మారేటప్పుడు లైసెన్స్ లేని వాళ్ళని పెట్టడం కానీ జరిగితే కళాశాల యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడం జరిగింది తప్పనిసరి. అంటే అందరినీ కలిపి ఒకసారి ఇలా చేద్దామన్న ఉద్దేశంతో ఎంబీఏ గారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి చేయడం జరిగింది. దీంట్లో ఎప్పుడైనా ఇదే సందర్భం కాదు, ఎప్పుడైనా కానీ ప్రజలు కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ, ఏ కళాశాల వాళ్ళు కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎప్పుడైనా ఎంబీఏ గారికి కానీ, నాకు కానీ, మా ఇన్స్పెక్టర్ కానీ ఎవరికైనా ఫోన్ చేయొచ్చు. ఎలాంటి సొల్యూషన్ కావాలన్నా ఎప్పుడే అందుబాటులో ఉంటాం. సో పిల్లల యొక్క ప్రాణాలు, వాళ్ళ సేఫ్టీ రోడ్డు మీద చాలా ముఖ్యం. సో దానికి అట్మోస్ట్ ప్రయారిటీ. అలాగే డ్రైవర్లకి ప్రాపర్ లైసెన్స్ కలిగి ఉండి, ఎక్స్పీరియన్స్ కలిగి ఉండి, ఏ విధంగా బస్సుని డైలీ మెయింటెనెన్స్ చూసుకోవాలి, ఏ రిపేర్లు వచ్చినా ఎమ్మటనే మేనేజ్మెంట్ తెలియజేస్తూ రిపేర్ని టైము ట్రీట్ చేసుకుంటూ బస్ కండిషన్ బాగా ఫుల్గా పెట్టుకుంటూ ఎలా చేసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే కండక్టర్, కేర్ ట్రాకర్ లాగా, కింద బస్సు క్లీనర్ లాగా వాళ్ళు పిల్లల్ని ఏ విధంగా ఎక్కిస్తున్నారు, ఏ విధంగా దింపుతున్నారు, దాంట్లో ఉన్న మెలకువలు చెప్తూ, జాగ్రత్తలు చెప్తూ సేఫ్టీగా పిల్లల్ని బస్సుకి ఎక్కించుకోవడం, ఇలాంటి తప్పులు చేద్దామని చెప్పాము. ర్యాండమ్ చెక్ చేస్తాము. చెక్ చేసి ఏ బస్సు లేకపోతే ఆ బస్సుకి కేసు రాస్తాము. కేసు రాస్తే ఈసారి 1 వీక్ దాకా సీజ్ చేసే ఉంటుంది బండి. చాలా ప్రమాదాలు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని అలాంటి తప్పులు చేయకుండా మేనేజ్మెంట్కి సూచనలు ఇవ్వడం జరిగింది.